నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అంటే హోస్ట్గా ఎవరు రాబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, అంతకన్నా మించి అసలుకి పార్టిసిపెంట్స్ ఎవరు, ఈసారి ఎంతమంది ఉండబోతున్నారు, ఈసారి లెక్క మారుతుందా అంటే ఏమో చెప్పలేమంటున్నారు. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బిగ్ బాస్ అనేది వాస్తవం చెప్పాలంటే ఎక్కడ ఇంత హిట్ అవ్వలేదు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఏపీలోనే దీనికి సంబంధించి మనకి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఎన్ని రకాలైనటువంటి ఒక సీజన్స్ కొంత ఫ్లాప్ అయినా సరే మళ్ళీ దాన్ని వేయడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్కి సంబంధించినటువంటి ఒక అన్ని ఛానల్స్ అంటే అన్ని సీజన్స్ చూసుకుంటే, అన్ని వేరే వేరే ప్రాంతాలు చూసుకుంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా మనకి తెలుగులోనే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి ఒకటే షో కావడం కావచ్చు, అది కాక తెలుగులో వాళ్ళందరూ ఎక్కువ ఎమోషనల్గా లేదంటే ఎక్కువ రిలేషన్షిప్ని కావచ్చు, ఎక్కువ ఏమంటారు అనమాట ఈ చూడడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంది. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఏం చెప్పబోతున్నారు, హోస్ట్ ఎవరు, పార్టిసిపెంట్స్ ఎవరు ఉండొచ్చు, ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ముందుగానే చెప్పడం, ఇంతవరకు వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు ఇప్పుడు అనేది, ఊహాగానాలు మాత్రం జరుగుతున్నాయి. హోస్ట్ ప్రకారం చూసుకుంటే యథా ప్రకారం నాగార్జున గారే హోస్ట్గా ఉంటారండి. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో కొన్ని 5, 6 ఆ సీజన్లో అంత క్లిక్ అవ్వాలి. ఆ తర్వాత ఉల్టా పల్టా పేరుతో కొంత 7, 7 అయితే అది కొంతవరకు పల్లవి ప్రశాంత్ కానీ అమర్దీప్ కానీ వీళ్ళందరూ కొంత మసాలా అయితే యాడ్ అయింది. రిత్విక ఆ మసాలా యాడ్ అవ్వడం వల్ల బిగ్ బాస్ 7 క్లిక్ అయింది. అంటే ఈసారి ఏంటంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాడినరీగా బిగ్ బాస్ 8 ప్లాన్ చేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని టాక్ అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే బిగ్ బాస్ ఇప్పటిదాకా సీజన్ 7 దాకా జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే 3 హోస్టులు మారినట్టుగా తెలుస్తుంది. ఒకటి నాగార్జున గారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, తర్వాత న్యాచురల్ స్టార్ నాని, వీళ్ళు 3. కానీ ఈసారి సీజన్ 8 ఏదైతే ఉందో దీనికి ఇంకొంత మసాలాను జోడించి దీన్ని ఇంకొద్ది రసవత్తరంగా మార్చడానికి, అంటే బుల్లితెర మీద కూడా ఒక హిట్ అనుకున్నటువంటి హిట్ సాధించినటువంటి ఒక బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, అన్స్టాపబుల్ బాలకృష్ణ గారిని కూడా హోస్ట్గా పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ బాలకృష్ణ గారు ఉంటే ఈసారి ఇంకా రసవత్తరంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అది జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బాలకృష్ణ గారిని పెట్టడం అనేది అసాధ్యమండి. ఎందుకంటే ఒక పక్కన రాజకీయంలో బిజీగా ఉన్నారు, ఒక పక్క సినిమాలు కంప్లీట్ చేయాలి, ఇంకో పక్క అన్స్టాపుల్ వాళ్ళు ఆ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి డిసెంబర్లోనూ ఆ టైంలోనే వాళ్ళు అన్స్టాపుల్ ప్లాన్ చేసుకుంటారు, స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి బాలకృష్ణ గారు రావడం అనేది సాధ్యం కాదు. ఇక నాగార్జున గారు ఒక పక్క సినిమాలు చేస్తున్నా కానీ ఆయన స్టార్ మాకి ఆస్థాన హోస్ట్ అని అనుకోవచ్చు మనం. ఈసారి కూడా నాగార్జున గారితోనే ఇది స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఈసారి బిగ్ బాస్ 8లో ప్రత్యేకత ఏంటంటే 20 మంది కంటెస్టెంట్లు కాకుండా దాన్ని డబల్ చేసి డబల్ ధమాకా లాగా 40 మంది కంటెస్టెంట్లు పెడదామని చెప్పి వార్తలు అయితే ఆ మధ్యనే వచ్చినాయి గతంలో. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు కంటెస్టెంట్లు దాదాపు కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు 7 సీజన్లో దాదాపు చాలా వరకు అందరూ తెలిసిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, అయిపోయింది, ఆ గొడవ అయిపోయింది. మళ్ళీ వాళ్ళని తీసుకురాలేరు కదా. మరి ఈ 40 మందిని ఎక్కడి నుంచి తేవాలి, ఏ రంగాల నుంచి తేవాలి? సాధారణంగా అందరికీ తెలిసిన పర్సన్ అయి ఉండాలి కంటెస్టెంట్ అనేవాడు. తెలియని వాళ్ళని పెట్టుకున్నా కానీ అది దానికి మజా రాదు. కాబట్టి యూట్యూబ్ వాళ్ళు చాలామంది గతంలో వచ్చారు. ఈసారి యూట్యూబ్ నుంచి మరి మీరేమైనా వెళ్తారేమో తెలియదు. కానీ అయితే ఇదే విధంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఏమంటారు సూపర్ స్టార్గా ఎదిగినటువంటి ఒక సీమరాజాని కూడా ఖచ్చితంగా బిగ్ బాస్లోకి తీసుకురాబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రోల్స్లో కావచ్చు, మిగతా పేజెస్లో కావచ్చు, సీమరాజా ఫోటో చూస్తేనే లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. సో సీమరాజాని కూడా అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ వాళ్ళని చెప్పి, కానీ సీమరాజా ఇంకా ఎటువంటి ఏమంటారు డెసిషన్ తీసుకోలేదని చెప్పి అయితే తెలుస్తుంది. ఒకవేళ నిజంగా సీమరాజా లాంటి వ్యక్తులు ఒకవేళ బిగ్ బాస్కి వస్తే షో ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అద్భుతంగా ఉంటుంది. సీమరాజానే కాదు, ఇంకొకటి జగన్ పాత్ర వేస్తూ ఉంటాడు ఆయన. టీడీపీ యాక్టివిస్టులో కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగానే చేతులు పట్టుకోవడం కానీ, అలా మాట్లాడటం కానీ, అతను కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సీమరాజాకి నాకు తెలిసి ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు సీమరాజాతో సినిమాల్లో అవకాశం వేషం ఇస్తాము అడగమని నాకే చాలామంది ఫోన్లు చేశారు. సీమరాజాకి సినిమా ఛాన్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఆయన అందుబాటులో మనిషి రావట్లేదు, కానీ ఆయన ఓకే అంటే రేపే షూటింగ్ అనేవాళ్ళు కూడా డైరెక్టర్లు కూడా ఉన్నారు. సీమరాజాకి ఛాన్స్ అయితే సినిమాల పరంగా ఛాన్స్ అయితే ఉంది. మరి బిగ్ బాస్ పరంగా చూస్తే బిగ్ బాస్లోకి వెళ్తే సీమరాజా కూడా
ఆయన వీడియోలు చేసుకోవాలి, ఆయన ఒక పక్కన బిజీ యూట్యూబ్ బుల్లితెర మీద అతను ఒక బిజీ యూట్యూబర్గా. అవును అవును. ఒక్కసారిగా ఆ ఛానల్లో ఇదైపోతుంది కదా. ఇప్పుడు ఆదిరెడ్డి లాంటి వాళ్ళు గతంలో వీటి మీద బిగ్ బాస్ మీద వాటి మీద చెప్పిన అవును అతను కంటెస్టెంట్గా వచ్చాడు. అవును. వచ్చినప్పుడు మరి ఆ ఛానల్ డెడ్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు సీమరాజే లేకుండా ఆ యూట్యూబ్లో ఆ ఛానల్ నడవటం కష్టం. కాబట్టి సీమరాజేకి ఛాన్స్ వస్తే వెళ్తాడా లేదని వేరే విషయం, కానీ సీమరాజే వస్తే మాత్రం చాలా బాగుంటుంది.